బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మొత్తం భారతీయ సంస్కృతిని ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సామెత ఒకటి ఉందండి. ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి. రెండూ వస్తున్నాయి. త్వరలో శివరాత్రి వస్తాం, తర్వాత ఉగాది వస్తాం. జీవితం గడపాలంటే ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి. నీకు ఉన్నప్పుడు హాయిగా షడ్రసోపేతంగా ఉగాది పచ్చళ్ళ పిండి వంటలు వేసుకుని తిను. లేదనుకో, నాకు లేదండి, దరిద్రుండండి, ఏడవక శివరాత్రి అని చెప్పాయి. ఇప్పుడు శివరాత్రి ఏమిటయ్యా, పాల్గొన మాసం కదా అంటే సోమవారం అని చెప్పాయి. ఇప్పుడు సోమవారం కాదయ్యా, ఇవాళ గురువారం అంటే సాయిబాబా కోసం అని చెప్పాయి. ఏదో ఒకటి చెప్పాయి, ఉపవాసం అని చెప్పాయి. అంతేగాని దరిద్రున్నయి లేనందువల్ల నేను తిండి తినలేదు అనొద్దు, దేవుడి కోసం అని చెప్పాయి. అది భారతీయ సంస్కృతి. మన గౌరవం మనం కాపాడుకోవాలి, మన పేదరికాన్ని మనం బయట పెట్టుకోవద్దు. నా బతుకు నేను బతుకుతా, ఓ ప్రభుత్వమా, ఓ పాలకుడా, నీ నుంచి నాకేమీ అవసరం లేదు. నువ్వేమీ మింగేయకుండా సక్రమంగా పరిపాలించు, నేను కోరుకునేది అదే. నువ్వు నాకేమీ ఇయ్యక్కర్లేదు. నా చదువు నేను చదువుకుంటా, నా ఉద్యోగం నేను చేసుకుంటా, నా పెళ్ళి నేను చేసుకుంటా, నా పెళ్ళాం పిల్లలు నేను పోషించుకుంటా, నువ్వు సక్రమంగా పరిపాలించు చాలు. ఇది మనం పాలకులకి చెప్పాల్సిన మాట. ఆ మాట ఈ వేదిక ద్వారానే చెబుతున్నా నేను పరమధైర్యంగా. వీళ్ళు సరిగ్గా పరిపాలిస్తే చాలు. వీళ్ళు అవినీతికి పాల్పడకుండా ఉంటే మనకి ఏమీ ఎక్కర్లేదు. వీళ్ళు మనం బతకగలం, మనం సంపాదించుకోగలం. మనకు అన్నాలు పెట్టకల, బట్టలు కుట్టించగల, ఏ బీజాలు మనకి ఇవ్వక్కల. మనం బతుకు మనం బతకగలం. మన జ్ఞానం మనకుంది, మన ధైర్యం మనకుంది. ఇంకొక మాట పెద్దవాళ్ళ కోసం నేను మళ్ళీ చెబుతున్నా, జాగ్రత్త కోసం కూడా చెబుతున్నా. జాగ్రత్త, పొదుపు అనేది భారతీయ సంస్కృతిలో సహజంగా నేర్పుతారండి. చిన్నప్పటి నుంచి అనవసరమైన వస్తువులు కొంటున్నాం. ఇవాళ షాపింగ్ అనేది ఒక హాబీ అయిపోయింది అంతమందికి. ఏదో సినిమా చూడడం హాబీ అంటే పర్వాలా, ఏదో హరికథలు వినడం హాబీ అంటే పర్వాలా, పోనీ ఏదో కుట్లో అల్లికలో హాబీ అంటే పర్వాలా. షాపింగ్ హాబీ ఏమిటమ్మా, దిక్కుమాలిన హాబీ. కొంపలు నాశనం అయిపోవు అంటే నీకేం పని లేకపోతే సరదాగా షాపింగ్కి బయలుదేరతావా? అక్కడికి వెళ్ళి కార్డు గీకేయడమా, ఎంత పడితే అంత, తర్వాత ఏడుస్తూ కూర్చోవడమా అని. లేకపోతే ఇంకా షాపింగ్ కూడా వెళ్ళక్కల. ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా ఆన్లైన్, ఓ నొక్కు అమెజాన్ ఇస్తాడు ఎంత పెట్టి. అదే ఇడ్లీకి కూడా అమెజాన్నే. మన కర్మ అలా వచ్చింది. హోటల్లోంచి కావాలంటే అమెజాన్. వాడెక్కడో అమెరికాలో తగులడతాడు, వీడికి ఏదో పంపుతాం, వాడెవడికో పంపుతాడు, ఇది వస్తుంది ఇక్కడికి. దీనికోసం అమెజాన్ కావాలి. ఈ అట్టపెట్లు, ఆ లోపల ప్లాస్టిక్ ప్యాకేజీ ఎక్కడ పారేస్తున్నారో ఆలోచించండి అమ్మా. భూమి ఏమైపోతుందో. ఒక్క అమెజాన్ కొరియర్ ప్యాకెట్ మీరు తెప్పించారు అంటే పర్యావరణానికి ద్రోహం చేసినట్టే. నా మీద కేసు పెట్టినా మంచిదే, ప్లాస్టిక్ ప్యాకేజీ పెరిగిపోతుంది. కొరియర్లో ఎందుకు తెప్పించాలంటే మనం వీలైతే వెళ్ళి కొనుక్కుంటాం, లేకపోతే మానేస్తామమ్మా. ఇంటికి కొరియర్ రావడం ఏంటమ్మా, మనం కుంటి వాళ్ళమా, గుడ్డి వాళ్ళమా, ముష్టి వాళ్ళమా, సర్వావయవాలు పడిపోయాయా, మన కాళ్ళు లేవా? వీలైనప్పుడు పెడతామండి, లేకపోతే మానేస్తాం. కొరియర్లో ప్రతిదీ ఆన్లైన్ బుకింగ్ ఇంటికి వచ్చేస్తుంది. వస్తుందమ్మా, మృత్యువు కూడా ఇంటికి వస్తుంది, రోగం కూడా ఇంటికి వస్తుంది. యమధర్మరాజు దున్నపోతు కూడా ఇంటికి ప్రవేశిస్తుంది. మన గృహప్రవేశాలకు ఆవులు రావు, దున్నపోతు వస్తుంది, అది కూడా యమధర్మరాజు వస్తుంది. ఇవే తెప్పిస్తే నిత్యం ఇంటికి తెచ్చుకుందుకు అలవాటు పడ్డాక నీ మీద నీకు అదుపు ఉంటుందా? తల్లి, తండ్రి, మా ఆడ, మగ ఎవరైనా ఆలోచించండి. మా ఇంట్లో సహా నేను మొత్తం వ్యతిరేకించి, మా ఇంటికి కఠినమైన నిబంధన రావడానికి వీల్లేదు, నేనే విసిరేస్తా బయటికి. కొరియర్లో తెప్పించదు ఏది కూడా. అవసరమైతే బజార్కి వెడదాం, కొనుక్కుందాం. అవసరమైతే చెప్పండి, అవసరమైతేనే కొంటా, లేకపోతే లేదు. మొహమాటం లేదు. ఊరికే రావు డబ్బులు. ఇక్కడ చెప్తారు కదా ఒక ఆయన, లలిత జ్యువెలర్స్, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మరి మనం అదే ఉండాలి. ఊరికే వస్తున్నాయండి, ఆన్లైన్లో ఎందుకు నొక్కుతారండి? ఆన్లైన్లో నొక్కడంలో ఉండే ప్రమాదం ఏమిటో ఆలోచించండి. మన మనసులో ఇప్పుడు నాకేదో ఒక కారు కొనుక్కోవాలని అనిపించింది, ఏదో కారు చూశాను, నాకు కొనుక్కోవాలని అనిపించింది అనుకోండి. అనిపించిన వెంటనే కొనేయచ్చు. ఆన్లైన్ అంటే అంతే కదా, వెంటనే బుక్ చేస్తే వచ్చేస్తుంది. 3 రోజుల్లో కారు ఇంటికి వచ్చేస్తుంది. కానీ నేను వెళ్ళాలి, ఓ షోరూమ్కి వెళ్ళాలి, సంప్రదించాలి, 4 షోరూములు తిరగాలి, ఏది మంచో చూసుకోవాలి, నా బడ్జెట్ ఎంతో చూసుకోవాలి, ఎంత పెట్టగలను, ఎంత అప్పు చేయాలి, ఇవన్నీ చూసుకోవాలంటే ఏమవుతుంది, ఓ 2 నెలలు వాయిదా పడుతుంది. ఈ 2 నెలల్లోగా నా కారు కొనుక్కోవాలనే వాంఛ నశించవచ్చు కదా. అది ఆలోచన వాయిదా. కోరిక పుట్టగానే కొనేయడం ఏమిటండి? కోరిక పుట్టగానే తపస్సు చేసామా? ఈ ప్రవచనం వినగానే మీలో చాలామందికి తపస్సు చేద్దాం, ధ్యానం చేద్దాం, అది వెంటనే చేయండి అమ్మా. దానికి అమెజాన్ అక్కర్లేదమ్మా, వెంటనే చేయొచ్చు. అది చెయ్యరండి. అవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటి? గరికపాటి వారంటే ఏదో ఏం లేదమ్మా, మామూలుగానే పుట్టా, అది తోసేయడం. మమ్మల్ని అవతార పురుషులను చేసేసి మా కాళ్ళకి దండాలు పెట్టేసి దాని ద్వారా ఏమి రాదమ్మా, మాకేమైనా దుమ్ము ఉంటే మీకు అంటుకుంటుంది. ఏం కుదరదు అక్కడ. నేను పెడుతుంటే ఎవరు పాదాభివందనాలు చేయకండి దయచేసి.
ఈ మాత్రం నిరాడంబరంగా వైరాగ్యంతో నేను ఉండకపోతే నాకు ఈ వ్యాసపీఠం మీద కూర్చునే అర్హత లేదమ్మా. నా బాధ అది. ఈ అర్హత కోల్పోకూడదు. జీవితంలో ఏం కోల్పోయినా మంచిదే. బంధువుల్ని, బాంధవుల్ని, ధనకనక వస్తువాహనాల సమస్తం కోల్పోయినా మంచిదే. భగవంతుడు ముందు నిలిచి చిత్తశుద్ధిగా ప్రార్థన చేయగలిగే అవకాశం కోల్పోకూడదండి. అది ఒక్కటి ఉండాలి. అమ్మవారి దగ్గరికి చెయ్యెత్తగానే ఏం చేసేవరా వెధవా అని ఫోటోలోంచి ఆవిడ ప్రశ్నించకూడదండి. నన్ను ఆ నిజాయితీ ఉండాలి. నువ్వు ఎలా బతుకుతున్నావో, ఏం చెబుతున్నావో నన్ను ప్రశ్నిస్తే నా పని అయిపోయినట్టే కదా. అమ్మవారు అనుకో, ఫోటో కాదండి, అమ్మవారే ఆవిడ. చిత్తశుద్ధిగా అమ్మ నేను నిజాయితీగా బతుకుతున్నానమ్మా, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని కాపాడడం నీది బాధ్యత అంటే కాపాడుతోందండి. నాకు 62 ఏళ్ల వయసు, ఆవిడే కాపాడింది. లేకపోతే మనం అవడమండి. భగవంతుడు దయలేకపోతే ఇవన్నీ నడుస్తాయా? ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎవరినంటే మీకు రక్షణ అంటే అమ్మవారు రక్షణమ్మ, మొహమాటం ఏం లే. అందులో తేడా వస్తే ఆవిడ చూసుకుంటుంది. భగవంతుడిని మించిన శక్తి ఉంది ఆ లోకంలో. దీనికి కారణం సంతృప్తి. ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి. ఉంది, హాయిగా కొనుక్కోండి అమ్మ, తినండి, భోగాలు అనుభవించండి, కార్లు వైభవాలన్నీ కొనుక్కోండి, ఏం పర్వాలేదు. లేనప్పుడు కొనొద్దు, అప్పు చేసి కొనొద్దు. ఇవాళ ప్రతిదానికి అప్పే. ఈఎంఐ ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ తద్దినం, మాసికం అంటారు దాన్ని. మాసికాలు పోయిన సంవత్సరమే పెడతారు. ఈఎంఐలు జీవితం అంతా పెడుతున్నాం మనం. ప్రతి నెల తద్దినం పెట్టిన తర్వాత ఇంట్లో ఏముంటాయండి? ఇంకా ప్రతి నెల జీతం రాగానే 50,000 60,000 రాగానే 40,000 అప్పులకు పోయాక మిగిలింది 20. మళ్ళీ దరిద్రం మొదలు. ఇక్కడ అవి ఈ వస్తువులన్నీ కొనకుండా ఉంటే 50 మిగిలింది ఇంట్లో. 50,000తో హైదరాబాద్లోనే గర్వంగా బతకచ్చండి. ఇక్కడ బతకడానికే గడిపించి పర్వాలేదు. మనకి అనవసరపు వస్తువులన్నీ తెచ్చుకోవడం వల్ల, ఈ అమెజాన్ కొరియర్లన్నీ పడడం వల్ల, ఆన్లైన్ షాపింగ్ల వల్లే మనం దరిద్రం అవుతున్నాం, అప్పుల పాలవుతున్నాం. అది మానుకోవలసిందే. ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి. లేదనుకోండి మానేయండి, ఇంటికి కింద కూర్చుందాం, ఏం పర్వాలా, చాప మీద పడుకుందాం. భార్యాభర్త అనురాగంతో ఉండడం ముఖ్యంగానే చాప, హంసతూలిక, తల్పమ అనేది పెద్ద విషయం కాదు. ఇంకొక మాట చివరిగా చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఏ మాటతో మొదలుపెట్టానో ఆ మాటతో ముగిస్తా. అంతిమంగా భారతీయ సంస్కృతి సంప్రదాయం ఏమిటంటే, పుట్టినప్పుడు నవ్వచ్చు, పోయినప్పుడు ఏడవచ్చు. కానీ జరుగుతున్న పరిణామం గమనించండి. సంస్కృతిలో సూక్ష్మం. బిడ్డ పుడితే మనం నవ్వుతాం, కానీ వాడు ఏడుస్తాడమ్మా. ఆశ్చర్యం కదా, వాడు ఏడుస్తాడు. ఎవరైనా పోతే మనం ఏడుస్తాం, కానీ పోయిన జీవి ఏం చేస్తాడో తెలియదు. కానీ గరుడ పురాణం సహా సమస్త శాస్త్రాల్లో చెప్పింది ఏమిటంటే, కాస్త యాతన పడతాడు ప్రాణం పోతుంటే, కానీ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎంత హాయిగా ఉందిరా ఈ శరీరం వదిలిపోయింది అనుకుంటాడు. ఈ మొత్తం బంధాలు, బాధ్యతలు, బరువులు, లేకపోతే ఉద్యోగాలు, వ్యాపారాలు మొత్తం వదిలిపోయేలా దేవుడు ఒక్కడి పెట్టేశాడు. ఒక్క బటన్ నొక్కాడు ఆన్లైన్లో, మృత్యు అని పోయింది, గొడవలేదు. అలా జీవి ఆనందిస్తాటండి ఖచ్చితంగా. అంటే సరిగ్గా ఏం జరుగుతుందో చూడండి. పుట్టినప్పుడు బిడ్డ ఏడుస్తున్నాడు, మనం నవ్వుతున్నాం. పోయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తున్నారు. అందులో కొంతమంది నవ్వేవాళ్ళు కూడా ఉండొచ్చులేండి, పక్కకి వెళ్ళి నవ్వుతారు, పోయాడు మా బాగానే. ఈ నవ్వులు చెప్పలేము మనం ఇక్కడ, ఏడుపులు కూడా నాటకం చెప్పడానికి వీల్లేదు. పోయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తారు, మనం నవ్వుతూ వెళ్ళిపోవాలండి. పుట్టినప్పుడు వాళ్ళు నవ్వారు, మనం ఏడుస్తూ పుట్టాం. అందుకని పోయేటప్పుడు వాళ్ళు ఏడుస్తారు, మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి. ఇంకా ఏదో కావాలనే తాపత్రయం ఉండదు. అందుకే భర్తృహరి సుభాషితాల్లో 300 సుభాషితాలు రాశాక వైరాగ్య శతకంలో చివర ఒక మాట చెబుతాడు. దాంతో నేను సెలవు తీసుకుంటా. పోయేటప్పుడు ఎంత నిశ్చింతగా వెళ్ళాలి అంటే, మాతర్మేదిని తాత మారుత సఖేతే జగ సుబంధో జల భ్రాతర్వ్యోమ నిబద్ధయేష భవతాం అంత్యప్రణామోంజలి నిబద్ధయేష భవతాం అంత్యప్రణామోంజలి యుష్మత్సంగవశోపజాత సుకృతస్ఫారస్ఫురన్ నిర్మల జ్ఞానాపాస్త యుష్మత్సంగవశోపజాత సుకృతస్ఫారస్ఫురన్ నిర్మల జ్ఞానాపాస్త సమస్తమోహమహిమ లీయే పరబ్రహ్మణి ఇంత నిశ్చింతగా వెళ్ళిపోవాలి. భర్తృహరి సుభాషితాల్లో 300వ శ్లోకంలో చిట్ట చివర అట్ట మీద ఉండే శ్లోకంలో చెబుతాడు ఆ మహానుభావుడు. పోయేటప్పుడు మనిషి ఎంత నిశ్చింతగా ఉండాలంటే, మాతర్మేదిని ఓ భూమాత నువ్వు నాకు తల్లివి, తాత మారుత ఓ వాయువా నువ్వు నాకు తండ్రివి, సఖేతి జగ ఓ అగ్ని నువ్వు నాకు మిత్రుడివి, సుబంధో జల ఓ నీరా ఓ జలమా నువ్వు నాకు బంధువువి, భ్రాతర్వ్యోమ ఓ ఆకాశమా నువ్వు నాకు సోదరుడివి. పంచభూతాలను సోదరులుగా భావించాలి. శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది.
అంత ధైర్యంగా ఉండాలి మృత్యుశమనం. అందుకని పోతుందేమో డాక్టర్ని పిలవరా, బొంబాయి తీసుకెళ్ళపోయావు. ఎందుకమ్మా లేనిపోను గొడవ? పోతుంటే ఓ పక్క సుఖంగా పోక బొంబాయి తీసుకెళ్ళడం వాడికి కష్టం, మనకి కష్టం. ఏదో అంబులెన్స్లో బారేసి దారిలో పోతే ప్రాణం, అంతకంటే కన్న కొడుకు చేతుల్లో పోవడం మంచిది కదా. ఎందుకు ఆ యాతన? ఆ వాంఛలు ముందే తగ్గించుకోవాలి, పోవడానికి సిద్ధంగా ఉండాలి. 25 ఏళ్ల వాళ్ళ 30 ఏళ్ల వాళ్ళకు ఏదైనా జరిగితే మనం బాధపడవచ్చు, పచ్చికాయ పగిలిపోయిందని. 60 దాటినా 70 దాటినా 80 దాటినా ఇంకా నేనండి ఇంత ఆరోగ్యంగా ఎందుకున్నానంటే అవసరం లేదు. నీ ఆరోగ్యం ఎవడికి? నీ ఆత్మజ్ఞానం పొంది ఇక్కడ రేపు పోయినా బెంగలేదు. ఆత్మజ్ఞానం పొందేవాదు ఒకటే ముఖ్యం. అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం. ఆ ఆత్మజ్ఞానం పొందితేనే జన్మ సార్థకం, లేకపోతే మొత్తం వృధా అయిపోయినట్టే. ఇంత నిస్సారపు పిప్పి కోసమై చక్కని కాలము సృక్క చేసి అని దేవుడు ముందు ఏడవలసింది. అందుకని పోయేటప్పుడు ఎలా ఉండాలో భక్తులు చెబుతున్నాడు. పంచభూతములారా మీరు నాకు తల్లి, తండ్రి, బంధువు, మిత్రుడు. అందుకని మీలో కలిసిపోతున్నా. నిబద్ధయేష భవతాం అంత్యప్రణామోంజలి. ఇదే మీకు చివరి నమస్కారం. పంచభూతాలకి నమస్కారం, ఎవరికి కాదు, మీకు చివరి నమస్కారం. ఎందుకని? కృతజ్ఞత కోసం. ఏమిటా కృతజ్ఞత? యుష్మత్సంగవశోపజాత సుకృత స్ఫారస్ఫురన్ నిర్మల జ్ఞానాపాస్త సమస్త మోహమహిమ లీయే పరబ్రహ్మణి. మీ సాంగత్యం వల్ల ఈ శరీరం ఏర్పడింది. ఈ శరీరం ఏర్పడడం వల్ల ఇందులో జీవుడు ప్రవేశించాడు. జీవుడు మనస్సులో, బుద్ధిలో తన కాంతిని ప్రసరింపజేయడం వల్ల ఇవన్నీ పనిచేసి, ఆ మనస్సు కారణంగా, ఆ బుద్ధి కారణంగా నేను శాస్త్రాలు చదవగలిగాను, శాస్త్రాల ప్రవచనాలు వినగలిగాను, విన్న కారణంగా జ్ఞానం పొందాను. ఆ పొందినటువంటి పరబ్రహ్మ జ్ఞానంతో ఆ పరబ్రహ్మలో లీనమైపోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇది చివరి ప్రార్థన, ఇది చివరి ప్రార్థన. ఆ ప్రార్థనతో మనం జీవితాన్ని ముగించాలి. ఆ ప్రార్థనతోనే మనం ఉపన్యాసాన్ని కూడా ముగిస్తూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.